హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం ఇండియన్ సొసైటీకి సంబంధించి రైతు ఉద్యమాల గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆ యొక్క వీడియోకు కొనసాగింపుగానే మరికొన్ని ప్రశ్నలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా మొదటి ప్రశ్న ఈరోజు, కేడా ఉద్యమం అనేది ఏ సంవత్సరంలో జరిగింది అని అడుగుతున్నాడు. అయితే మనకి ఏ ప్రాంతంలో జరిగిందో తెలుసుకున్న తర్వాత అది ఏ సంవత్సరంలో జరిగిందో తెలుసుకుందాం. ఈ కేడా అనేది గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం అండి. ఈ యొక్క గుజరాత్లో ఉన్నటువంటి కేడా ప్రాంతంలో 1918వ సంవత్సరంలో పంటల దిగుబడి అనేది తీవ్రంగా తగ్గడం జరిగింది. అయినప్పటికీ కూడా నాటి బ్రిటిష్ గవర్నమెంట్ ఇక్కడ అధిక మొత్తంలో శిస్తును అనేది విధించడం జరిగింది. ఈ శిస్తును చెల్లించలేక నాటి రైతులు అనేవారు చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. ఈ సమయంలో శిస్తును తప్పనిసరిగా చెల్లించాలని రైతులపైన ఒత్తిడి చేయడంతో ఈ యొక్క రైతుల తరపున ఉద్యమాన్ని నిర్వహించినటువంటి వ్యక్తియే మహాత్మా గాంధీ అని గుర్తుంచుకోండి. బ్రిటిష్ వారు విధించినటువంటి 25% పన్నులను రైతులు చెల్లించలేరని సత్యాగ్రహం ద్వారా తన యొక్క పోరాటాన్ని చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్యమానికి నాటి భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతును తెలియజేయడం జరిగింది. కాబట్టి మనకి ఈ కేడా ఉద్యమం ఎప్పుడు జరిగిందంటాడు, 1919 సంవత్సరం అని గుర్తుంచుకోండి. అది ఎక్కడ జరిగిందంటాడు, గుజరాత్ అని గుర్తుంచుకోండి. ఎవరు నాయకత్వం వహించారంటే గాంధీజీ గారని గుర్తుంచుకోండి. ఇక 12వ ప్రశ్న, అవధ్ తిరుగుబాటు 1920కి ఎవరు నాయకత్వం వహించారని అడుగుతున్నాడు. ఈ యొక్క అవధ్ అనేటువంటి ఒక ప్రాంతం ఉత్తరప్రదేశ్లో ఉండడం జరిగింది. ఈ యొక్క ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అవధ్లో ఎందుకోసం 1920 సంవత్సరంలో తిరుగుబాటు జరిగింది అంటే, భూస్వామ్యులకు మరియు జమీందారులకు వ్యతిరేకంగా రైతులు ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టగా, ఈ యొక్క ఉద్యమానికి నాయకత్వం వహించినది ఎవరు అంటే బాబా రామచంద్ర అవధ్ అని గుర్తుంచుకోండి. ఇక 13వ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క తిరుగుబాటు గురించి ఏదో ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. అందులో భాగంగా మొఫిల్లా రైతుల తిరుగుబాటు అనేది ఎక్కడ జరిగిందని అడుగుతున్నారు. ఈ మొఫిల్లా అనేటువంటి ప్రాంతం కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం అని గుర్తుంచుకోండి. ఈ యొక్క మొఫిల్లా రైతుల తిరుగుబాటుకే ఉన్నటువంటి మారు పేర్లు కనుక చూసుకుంటే సనిన్లా ఉద్యమం అని, అదేవిధంగా మలబార్ రైతుల పోరాటం అని కూడా ఈ యొక్క ఉద్యమాన్ని పిలవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మొఫిల్లా రైతుల తిరుగుబాటు ఎప్పుడు జరిగిందంటే 1920వ సంవత్సరం ఆగస్టు 20వ తేదీ నాడు ఈ యొక్క మొఫిల్లా రైతుల తిరుగుబాటు అనేది జరగడం జరిగింది. అది ఎక్కడ జరిగిందంటే కేరళలో ఉన్నటువంటి మలబార్ తీరం అని గుర్తుంచుకోండి. అసలు ఎందుకోసం జరిగిందంటే, మలబార్ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి రైతులకి మరియు హిందూ జమీందారులకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని చేపట్టారు. ఎందుకోసం అంటే, మలబార్ జిల్లాలో ఉన్నటువంటి రైత్వారీ విధానం ప్రవేశపెట్టడం వలన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హిందూ భూస్వాములకు అక్కడి భూములపైన సర్వ హక్కులు అనేవి కల్పించబడ్డాయి. దీనికి వ్యతిరేకంగానే మొఫిల్లా వర్గానికి చెందినటువంటి రైతులు ఉద్యమాన్ని చేపట్టడం జరిగిందని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క పోరాటం అనేది హింసాత్మకంగా మారడం జరిగింది. మొఫిల్లా తిరుగుబాటులో లౌకిక ఆదర్శాల అనగా మతపరమైన అంశాలతో సంబంధం లేకుండా ఉద్యమం అయితే కొంతమంది నాయకులు చేశారు. అందులో యాకూబ్ ఖాన్, గోపాల్ మీనన్, మహాదేవ్ నారాయణ్ వీరందరూ కూడా మొఫిల్లా తిరుగుబాటును హింసాత్మకంగా మారిన రైతాంగ తిరుగుబాటుగా మారడం జరిగింది. అది ఎప్పుడు జరిగింది అంటే 1920 ఆగస్టు 20 అని. దీని మారు పేరు గుర్తుంచుకోండి. ఏ వర్గాల మధ్య జరిగిందని గుర్తుంచుకోండి. ఎవరెవరు నాయకత్వం వహించారో గుర్తుంచుకోండి. ఇక 14వ ప్రశ్న, ఏక్తా ఉద్యమం అనేది ఏ రాష్ట్రంలో జరిగింది? ఏక్తా ఉద్యమం అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంభవించింది. అది ఎప్పుడు సంభవించింది అంటే 1921వ సంవత్సరంలో సంభవించింది అని గుర్తుంచుకోండి.
ఈ యొక్క ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి హరిరాయ్ మరియు బారాబంకీ ప్రాంతాలలో భూమి శిస్తు అనేది అధికంగా వసూలు చేయడంతో ఈ ప్రాంతంలో తీవ్రమైన ఉద్యమం అయితే తీవ్ర రూపం దాల్చడం జరిగింది. అయితే ఈ ఉద్యమానికి నాయకత్వం వహించింది మదర్ ఫాసీ అని గుర్తుంచుకోండి. ఏక్తా ఉద్యమం అంటే అందరూ ఏక్తా అంటే గుజరాత్ అనుకుంటారు, కాదండి. ఏక్తా అంటే ఉత్తరప్రదేశ్లో ఒక ప్రాంతం అని గుర్తుంచుకోండి. మరొక ప్రశ్న, 15వ ప్రశ్న, బార్దోలి సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నారండి. ఈ యొక్క ఉద్యమం అనేది 1928వ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలో ఈ యొక్క బార్దోలి సత్యాగ్రహం అనేది జరగడం జరిగింది. ఎందుకోసం జరిగింది అంటే గుజరాత్లో ఉన్నటువంటి బార్దోలి జిల్లాలో రైతులపైన 22% భూమి శిస్తును నాటి బ్రిటిష్ పాలకులు విధించడంతో ఇది యొక్క భూమి శిస్తును చెల్లించలేకపోవడంతో అనేక మంది రైతులు ఇబ్బందులకు గురి కావడం జరిగింది. అయినప్పటికీ కూడా బ్రిటిష్ పాలకులు తీవ్రమైన ఒత్తిడి మరియు నిర్బంధాలకు గురి చేయగా దీనికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమమే బార్దోలి సత్యాగ్రహం. ఇలాంటి బార్దోలి సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారని గుర్తుంచుకోండి. ఈ యొక్క ఉద్యమాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సత్యాగ్రహ మార్గంలో ఈ యొక్క ఉద్యమాన్ని అయితే నడిపించడం జరిగింది. కున్వర్ జంగ్ మెహతా అనేటువంటి వ్యక్తి కూడా ఈ యొక్క ఉద్యమంలో భాగంగా పాల్గొనడం జరిగింది. అందుచేతనే వల్లభాయ్ పటేల్ గారు చేసిన ఈ యొక్క సత్యాగ్రహాన్ని బార్దోలి సత్యాగ్రహంగా ఖ్యాతికెక్కడం జరిగింది. ఇక 16వ ప్రశ్న, బార్దోలి సత్యాగ్రహం పైన నియమించిన కమిటీ ఏది అని అడుగుతున్నారండి. బార్దోలి సత్యాగ్రహం అనేది తీవ్ర రూపం దాల్చడంతో ఈ యొక్క ఉద్యమ తీవ్రతరం అవ్వడంతో బ్రిటిష్ వారు అక్కడ ఉన్నటువంటి పన్నుల విధానాన్ని అధ్యయనం చేయడం కోసమై ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ పేరే బ్రూమ్ఫీల్డ్ కమిటీ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క బ్రూమ్ఫీల్డ్ కమిటీ ప్రభుత్వం విధిస్తున్న పన్నులు సహేతుకం కాదని మరియు రైతులు చెల్లించలేరని, కావున పన్నులు తగ్గించాలని ప్రభుత్వానికి సూచించింది. ఫలితంగా పన్నులను తగ్గించడం జరిగింది. ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన బార్దోలి సత్యాగ్రహం వల్ల పన్నులు తగ్గడంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ముఖ్య నాయకుడిగా ఉద్భవించడం జరిగింది. మరియు ఈ యొక్క సత్యాగ్రహం సందర్భంగానే మహాత్మా గాంధీ వల్లభాయ్ పటేల్ని సర్దార్ అని తొలిసారి సంబోధించడం జరిగింది. ఈ యొక్క ఉద్యమానికి భారత జాతీయ కాంగ్రెస్ మద్దతు కూడా తెలియజేయడం జరిగింది. ఇక 17వ ప్రశ్న, మహారాష్ట్ర వర్లీ కూలీల తిరుగుబాటు ఎప్పుడు జరిగిందంటున్నాడు. ఈ యొక్క ఉద్యమం 1945-46 సంవత్సరాలలో మహారాష్ట్రలో ఉన్నటువంటి తానేలో ఒక తీవ్రమైన కరువు సంభవించడం వల్ల ఆహార రేట్లు అనేవి విపరీతంగా పెరిగినాయి. ఫలితంగా వినియోగ వస్తువులు ఒకేసారి 4 రెట్లు పెరగడంతో వ్యవసాయ కూలీలకు ఇచ్చేటువంటి కూలీ రేట్లు వారి అవసరాలకి సరిపోలేదు. ఫలితంగా పెరిగిన రేట్లకు అనుగుణంగా కూలీలు ఇవ్వాలని ఈ యొక్క ఉద్యమాన్ని కూలీలు చేపట్టడం జరిగింది. ఈ ఉద్యమ సమయంలో ఒక రోజుకు కనీసం 72 పైసలు లేదా 12 ఆనాల కూలీ ఇవ్వాలని కూలీలు తిరుగుబాటు చేయగా వారిపైన కాల్పులు కూడా జరపడం జరిగింది. ఈ విధంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి వర్లీ కూలీల తిరుగుబాటు అనేది ఏ సంవత్సరంలో జరిగిందంటాడు 1945-46 అని గుర్తుంచుకోండి. ఈ ఉద్యమంలో వర్లీ ప్రాంతానికి చెందిన గిరిజనులు అధికంగా పాల్గొనడం జరిగింది కాబట్టి దీనిని ఆదివాసీల ఘన విజయంగా చెప్తారు. ఇక 18వ ప్రశ్న, తెబాగా ఉద్యమం ఏ ప్రాంతంలో సంభవించింది అని అడుగుతున్నారు. 1946-47 సంవత్సరాల కాలంలో బెంగాల్ ప్రాంతం నందు ఈ యొక్క ఉద్యమం అయితే విస్తరించింది. బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి జమీందారులు భూమిని తమ అదుపులో ఉంచుకొని రైతులపై అధికంగా పన్నులు విధించేవారు. ఆ క్రమంలో
తేయాకు పండించే రైతులపై కూడా 2/3 వంతు పన్ను విధించడంతో రైతులు భూస్వాములకు వ్యతిరేకంగా మరియు అధిక వడ్డీ రేట్లను విధిస్తున్నటువంటి వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపారు. ఈ ఉద్యమంలో భాగంగానే 1946 సంవత్సరంలో కిసాన్ సభను కూడా నిర్వహించడం జరిగింది. ఇక 19వ ప్రశ్న, యూపీ కిసాన్ సభను ఎవరు ఏర్పాటు చేశారని అడుగుతున్నారండి. ఈ యొక్క యూపీ కిసాన్ సభని 1918వ సంవత్సరంలో గౌరీశంకర్ మిశ్రా, ఇంద్రనారాయణ మరియు హిందూలాల్ యగ్నీలు కలిపి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్ర కిసాన్ సభని నాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఆచార్య ఎన్జి రంగా గారు 1928వ సంవత్సరంలో ఈ యొక్క ఆంధ్ర కిసాన్ సభను ఏర్పాటు చేసినారు మరియు వీరే మొదటి రాజకీయ పాఠశాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక 1929లో బీహార్ కిసాన్ సభని స్వామి సహజానంద సరస్వతి గారు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1920 సంవత్సరంలో అవాధ్ కిసాన్ సభని బాబా రామ్చంద్ర అవాద్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మోతీలాల్ నెహ్రూ కూడా ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఇక చివరగా 1936 సంవత్సరంలో స్వామి సహజానంద సరస్వతి అధ్యక్షుడిగా, ఆచార్య ఎన్జి రంగా కార్యదర్శిగా లక్నో అనేటువంటి నగరంలో అఖిల భారత కిసాన్ సభ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. ఈ యొక్క మొదటి సమావేశాన్ని 1939వ సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి గయాలో నిర్వహించడం జరిగింది. ఇక 20వ ప్రశ్న, అఖిల భారత కిసాన్ సభ ఇందాక డిస్కషన్ చేసుకున్నట్టే 1936లో ప్రారంభమైంది. అధ్యక్షుడిగా స్వామి సహజానంద, కార్యదర్శిగా ఎన్జి రంగా లక్నోలో ఏర్పాటు చేయడం జరిగింది. తొలి సమావేశం బీహార్లో ఉన్నటువంటి గయాని గుర్తుంచుకోండి. ఇవండి ఈ రోజుకు సంబంధించి ఇండియన్ సొసైటీకి సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు. తదుపరి వీడియోలో రైతాంగానికి, ఉద్యమానికి సంబంధించి మరికొన్ని ప్రశ్నలను కనుక డిస్కస్ చేసుకున్నట్లయితే ఈ యొక్క చాప్టర్ అనేది పూర్తి అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.